దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ ఎంతో మధురమైనది. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన కృప మనకు తోడయంటే అంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదండి. కాబట్టి ఆయన కృప ఇవ్వడం, మనకి ప్రతి విషయంలో సహాయం చేయడమే ఆయనకు కృప గల దేవుడు. అంతేకాదు నిత్య నరకంలో నుంచి బయటకు తీస్తుంది ఆయన కృప. ఆరని అగ్ని, దేవుని ప్రేమ ఎంత మధురమో చెప్పలేనంత గొప్పదండి. కాబట్టి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడయుండునుగాక. ఆత్మ సహవాసం, పరిశుద్ధాత్మ అంటే పాపాన్ని చేయనివ్వరు పరిశుద్ధాత్ముడు. లోకాన్ని ద్వేషించి, చీకటిని ద్వేషించి పవిత్రమైనటువంటి హృదయాన్ని కలుగజేస్తుంది పరిశుద్ధాత్మ. చెడుతనా నుంచి విడిపిస్తుంది పరిశుద్ధాత్మ. మోసకరమైన పనులు చేయకుండా కాపాడుతుంది పరిశుద్ధాత్మ. అందుకే పరిశుద్ధాత్మ యొక్క తోడు, సహవాసం, సహాయము మీకు అందరికీ కలుగునుగాకని పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారి జీవితంలో కూడా అనేక శ్రమలు వచ్చాయి, కష్టాలు, బాధలు వచ్చాయి. శ్రమల చేత తరమబడ్డారు. అప్పుడు పరిశుద్ధాత్ముడే పౌలు గారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరిచి నడిపించారు. కాబట్టి మరి నీవు కూడా ఆ ఆత్మ చేత నడిపింపబడితే నీకొచ్చే ఒడిదుడుకులన్నిటిలో కూడా విజయాన్ని ఇస్తారు దేవుడు. నమ్ముచున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ఎంత మధురం, మారనిది, మార్పు లేనిది, పవిత్రమైనది దేవుని ప్రేమ. కాబట్టి నీ కొరకు ప్రాణాన్ని ఇచ్చి నేను మోక్షానికి నడిపించిన దేవునికి నీవు భయపడుతున్నావా? ప్రియ సహోదరి, సహోదరా, రాకడ దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా ఆయన చెప్పినట్లే రాకడ సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము కూడా జీవము గల దేవుని యందు నమ్మకత్వం కలిగి పాపం నుండి విడుదల పొంది పరిశుద్ధతగా జీవించి ఆత్మీయంగా నడుచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క తోడు మనకి ఇచ్చి చీకట్లో పడిపోకుండా తప్పించే దేవుడు. నమ్ముచున్నావా? ఆయన యందు విశ్వాసం ఉంచి యథార్థతగా నడుచుకో. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు చాలా అంటే చాలా గొప్ప దేవుడు, మహాదేవుడు, పరిశుద్ధుడు, గొప్ప దేవుడు. మహిమా ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తున్నాను తండ్రి. అన్ని వేళల్లో నువ్వు మమ్మల్ని కాపాడుచున్నావు. గొప్ప దేవా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి అయ్యా. విదేశాల బిడ్డలు కాపాడండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. సమాధానపరచండి దేవా, శాంతిపరచండి అయ్యా. మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవా, అన్ని విషయాల్లో మీ ప్రజల పక్షంగా వ్యాజ్యమాడండి. ముఖ్యంగా నా తండ్రి దేవ, రోగులైతే ముట్టి బాగు చేయక్కర్లుండి తీర్చండి. ఎవరి అవసరతలతో ప్రార్థన సహాయం కోరుకుంటున్నారు ఆ బిడ్డలందరికీ యేసు నామములో విడుదల కలుగునుగాక. క్షేమాన్ని ఇవ్వండి, మహిమ పొందు. శక్తి కలిసే నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.